ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే 500 ఇచ్చాను. నువ్వు నిన్నే డబ్బిచ్చి పంపించారు కదా. ఆటోకి ఖర్చు ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మళ్ళీ వస్తాను చెప్పు. లేదు, నేను వెళ్తే తిడతాడు. బాబు గారు, డబ్బు ఖర్చయిపోయింది, మళ్ళీ తప్పకుండా పంపిస్తాను. ఏంటన్నా నా బిజినెస్ పడిపోయిందా? ఏం బాబు గారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నాను కదా. నేను ఎగ్గొట్టేసాను, నాకు తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పడండి. నన్ను ఛాన్స్ ఇస్తారు, ఆ పెళ్ళి అలా నడుపుతాను. కొంచెం మాట్లాడాలని వచ్చాను. మనసులో మీకు చూసినప్పుడు కామెడీగా అనిపించింది. నేను నమ్మకుండా అందులో బాధించాను. నేను ఎవరు చెప్తాను, మీకు అర్థమైందా? మధు ప్రియ ఆ రోజు అడిగిన అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడుగా కాలేదు. నా చిన్నతనంలో ఎన్నో క్లాస్ చదివేటప్పుడు త్వరగా తీసుకుపోతే ఏదో ఆయన అమ్మాయి నన్ను ప్రేమించింది. అది చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తను తిరిగి వెళ్ళి తీసుకెళ్తూ నా ఒళ్ళంతా ప్లాన్ అనిపించింది. మనసు ఏదో కొనుక్కుంటా మీకు అలా అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? నువ్వు డౌటిస్తావు, నీ చూడు నుండి ఎందుకు చెప్తావు? ఇదిగా చూడు, వచ్చేది వెళ్ళామని కాకుండా నా నువ్వు అనుకున్నది ఏమి జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి లవ్ ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, నా బాధే. నెల్లూరులో ధైర్యంగా పెంచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంట్రోల్ చేశారు. ఇంకెవరైనా పెళ్లి చేసుకోవాలి, నేనే ఒప్పుకోలేదు. నువ్వు చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూజ మళ్ళీ రోజులంతగా అది ఎప్పుడో ఒకసారి పూజ అపూర్వమైనప్పుడు నా మనసులోది ఆల్రెడీ చేసింది. నా లోకి వదిలి పెట్టు ప్లీజ్, అర్థం చేసుకో. ఏంటయ్యా శాంతి అలాగే ఏంటా పెద్ద డాక్టర్ అయిపోయింది. వెళ్ళతారు అక్కడ నుంచి పిచ్చుకుంటాను. దానికి ఎందుకు అంత ఇచ్చుకుంటావు? మన అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారమో 10 రోజులు 12 రోజులు వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా
Catch up on that. Raise your bones. Make the goals. Sing the song. Sing the prayer. Raise your bones. Knock the drums. Sing the song. Sing the prayer. Knock the drums. Sing the song. Sing the prayer. Mga boys yung dito na. Mga kacik yung kocak. Ikut khusus pintang ada lagi. Ini enggak? Apa? Ini apa? Ini sih. Sila ko terus bekerja kan. Apa yang nyampe ke sana saja. Namaskar. Enak dulu sir. Hindi, dulu sir. ఊరికే చూస్తున్నానంతే. చూడండి పట్టుకో. ఆ సముద్రంలో నడుగుతాడు. నడుగుడు రాదు. రాత్రి 7 మీద పడుకొని చావచ్చుగా. ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు పార్టీ, అందుకనే. పార్టీ బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండి తిన్నట్టు లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మనం డబ్బు కట్టాల్సిన పని లేదు.
అదే ఫైనాన్స్ అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాడే లేడు, నీకు అట్లా కావద్దు. ఆయన చాలా మంచివాడే. వద్దని చెప్పినాను కదా. ఏంటివా వస్తానని వద్దు సార్, బండి ఇప్పుడు ఉంది సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏం నీ పెళ్ళం పెట్టిందా? ఇలా మంది ఎక్కువ దగ్గర చెప్తా చెప్పు తీసుకుంటుంది. మీరు ఒకటి దాన్ని తీసుకో. వద్దు ఇప్పుడు వద్దు, నేను తీసుకుంటున్నా ఇప్పుడు వద్దు సార్, తీసుకో. ఎప్పుడైనా తప్పేది సార్, లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి ఎక్కడికి వెళ్ళగలను సార్. వేరేమైనా పెద్ద కూడా చేసుకోవాలి సార్. ఊరుకోరా, ఒకే ఒక దారి ఉంటుంది. నాన్న పిల్లిని ఆటోలో తీసుకెళ్ళాడు. బండి యాక్సిడెంట్ అయింది, ఫైనాన్స్ పెరిగిస్తాడు, 5 లక్షలు పెట్టు ఆలోచన చెప్తుంది. నాకేమో తెలియలేదు, అందుకే నాకు పొట్టు తప్పు ఏమైనా అది పనికి తప్ప నీకేమీ తెలియదు. అందుకని నాకు 6 రోజులు టైం ఇవ్వండి. మిగతా విధంగా నాకు చెప్పి నేనే తీసుకొస్తాను. డబ్బులే డబ్బులే ఇచ్చు. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. అండి
నీ బావ తెలుసుకోవాలి వద్దు నా మాట విను. ఏం చేస్తాను చెప్పు, దానికి దేవుడు అన్యాయం చేశాడు. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొద్దు చేస్తే కొట్టుతాడు. పాపం ఎలా కొట్టుకుంటుందో లేదు. డబ్బులు ఇచ్చినప్పుడు చెప్పాను కదయ్యా, ప్రతి కరెక్ట్ గా కట్టాలండి. ఇప్పుడేమో చదువు చదవండి, ఇంకో నీకు లేకపోతే ఏమైంది? చేతులు అడ్డొచ్చే ముందు వెళ్ళిపోతారా? మాట్లాడలే ఏంటో వినేది. నా కానీ పాపం వచ్చిందనుకో తెలియదండి. దీంతో పుట్టానుకో ఆ పిల్లలు అట్లా చేసినది ఇంట్లో తీసుకొచ్చానా? నడవట్లేదురా. ఇది కాదు నువ్వేనా? నా చేతికి చిక్కావు, నేను ఎక్కడే దానికి ఫోటోలు పెట్టాను. ఇదే రావద్దు, నాకు నేను తీసుకుని నీకు వచ్చిన కోసం మాట్లాడరా. ఇది ఆర్థిక సంబంధించిన విషయం, జాగ్రత్తగా కాన్సెప్ట్ చేయాలి. అదే కదా ఓకేనా? చేయాలా లేదంటే ముందే చేస్తాను, చూసుకో. నేను ఎందుకంటే గొడవ పడ్డావు? దానికి ఏదైనా అయితే నీకుండా కోపం వస్తాను. అదంతా నాకు ఇష్టం. నీకు ఇష్టమైతే కానీ నీతో పాటు తీసుకెళ్తాను. నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. ఎక్కడికైనా దూరంలో వెళ్ళిపోయినా పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. దానికి కేడు శంకిస్తుంది. ఏమిటో ఇలా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోలేదు. నా సమస్య లాంటిది. నా గురించి నీకు తెలుసు, కానీ అది అలాంటిది కాదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకు నేను వెళ్ళదీస్తున్నారు. నేను చూడగానే నాకెందుకు వచ్చే ధైర్యం వచ్చింది. నువ్వు అలాంటి వాళ్ళతో కలిసి పెరుగుతున్నావు. వాళ్ళంత మంచి వాళ్ళ కనపడ్డాడు. ఒకటి 2 రోజులు టైం కూడా తీసుకుని ఆలోచించి చెప్పు.
భగవంతుడా, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? దానికి దారి చూపి.